ఇక్కడ జరుగుతున్న టైంలోనే ఇంకోవైపు కాంగ్రెస్ పార్టీ కొన్ని విమర్శలు చేస్తోంది. యాక్చువల్లీ ఐ వాంట్ టు అండర్‌స్టాండ్. నేను మీరు మీరు చెప్తే వినాలని ఉంది కూడా, తెలుసుకోవాలని ఉంది. జయరాం రమేష్ ఒకటి రీపోస్ట్ చేశాడు. న్యూయార్క్ టైమ్స్‌లో వచ్చిన ఆర్టికల్ ఒకటి. ట్రంప్ అండ్ మోదీ హ్యాడ్ ఎ కాల్ అబౌట్ ద ఇరాన్ వార్. ఎలాన్ మస్క్ జాయిన్ దెమ్ అని. ఎలాన్ మస్క్ దాంట్లో జాయిన్ అయ్యాడు అనేది వార్తా కథనం. దాన్ని ఎలా ట్విస్ట్ చేస్తున్నట్టు, యాక్చువల్లీ మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ నుంచి క్లియర్ స్టేట్మెంట్ వచ్చింది. ఎలాన్ మస్క్ ఎవరు జాయిన్ కాలేదు. ఓన్లీ ట్రంప్ అండ్ మోదీ ఇద్దరి మధ్యనే ఫోన్ కాల్ సంభాషణ జరిగింది అని. కానీ ఇక్కడ న్యూయార్క్ టైమ్స్ రాసిన దాన్ని వీళ్ళు కోట్ చేశారు. అందులో ఏంటంటే ఎలాన్ మస్క్ కి బిజినెస్ ఇంట్రెస్ట్లు ఉన్నాయి కాబట్టి డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ మీద జరుగుతున్న దాడుల్లో ఈవెన్ భారత్ ని కూడా దింపే ప్రయత్నం చేస్తున్నారు అనే దాన్ని ఇప్పుడు జయరాం రమేష్ కోట్ చేస్తున్న పరిస్థితి. ఇంకొక వైపు మొన్న ఇప్పుడు మీరు పాకిస్తాన్ గురించి మాట్లాడుతున్నారు. పాకిస్తాన్ మీడియేషన్ లోకి ఇప్పుడు వచ్చింది. సో యాక్చువల్లీ నిజానికి మాట్లాడితే మనం డిప్లొమాటిక్ గా మనం ఫెయిల్ అయిపోయాము. మన దౌత్య వైఫల్యము. పాకిస్తాన్ లాంటి దేశము, ఉగ్ర దేశము ఇవాళ చర్చల్లోకి వస్తోంది. మనం ఎక్కడున్నాము అన్నట్టుగా జయరాం రమేష్ ట్వీట్ చేశాడు. అఫ్ కోర్స్ నేను షర్మల్ షేక్ వాటిని కోట్ చేస్తూ నేను ఒక వీడియో కూడా చేశాను. బట్ నాకు మీ నుంచి వినాలనుంది, మీ విశ్లేషణ కావాలి. ఇప్పుడు ఇట్లాంటి క్రైసిస్ జరుగుతున్నటువంటి టైంలో మనం మధ్యవర్తిత్వం వహించలేదు అంటే మనం దౌత్యపరంగా విఫలమయ్యాము అనే వాళ్ళని ఏమనాలి? నార్వే మధ్యవర్తిత్వం వహించింది. ఎల్టీటీకి వీటన్నిటికి మధ్యలో సంబంధించి చాలా చేసింది. వాళ్ళు ఏమైనా దాన్ని సంధి కుదిర్చగలిగారా? పాకిస్తాన్ గతంలో హెన్రీ కిస్సింజర్ అమెరికాని తర్వాత చైనాని కలిపే దిశగా వాళ్ళు మధ్యవర్తిత్వం చేశారు. దానివల్ల ఏం వచ్చింది? పాకిస్తాన్కి 20-30 IMF బెయిలౌట్లు వచ్చినాయి. వాళ్ళ దేశానికి ఏమైనా లాభం వచ్చిందా దాంతో? కాబట్టి మధ్యవర్తిత్వం అన్న వాళ్ళు దాన్ని చేయడం వల్ల ఎవరికి లాభం? ఈ రోజు భారతదేశం మధ్యవర్తిత్వం ఎందుకు చేయాలి? ఇది మన యుద్ధం కాదు. వాళ్ళు ఎవరు మనల్ని వచ్చి సాయం అడగట్లేదు. మనం తగుదునమ్మా అంటూ దాంట్లో ఎందుకు దూరాలి? ఇది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చేసింది కాదు. గతంలో కాంగ్రెస్ కూడా ఇదే చేసింది. మరి అటువంటిప్పుడు గతసారి యుద్ధం జరిగినప్పుడు, సద్దాం హుసేన్ యుద్ధం జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉంది కదా. మరి సద్దాం హుసేన్ తోటిను అమెరికా జార్జ్ బుష్ ఇద్దరికి మధ్యలో సంధి కుదిర్చడానికి మరి అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ప్రయత్నం చేయలేదు? ఇది పార్టీలకు అతీతంగా భారతదేశం యొక్క స్టాండ్. మనం ఇంటర్ఫియర్ అవ్వము. ఇది నెహ్రూ గారి నుంచి వస్తున్నటువంటి నాన్ అలైన్డ్ యొక్క స్టాండ్ మనది. మోదీ గారు దాన్ని మార్చలేదు. ఇన్ఫాక్ట్ కాంగ్రెస్ దానికి క్రెడిట్ తీసుకోవాలి. మేము పెట్టిన పాలసీనే మోదీ ఫాలో అవుతున్నాడు కాబట్టి మా పాలసీ కరెక్ట్ అని మోదీ కూడా ఒప్పుకున్నాడు అని చెప్పి వీళ్ళు క్రెడిట్ తీసుకోవడానికి మినహాయించి మీరు మధ్యవర్తులు చేయట్లేదు అంటే దాని అర్థం ఏమైనా ఉందా? గతంలో పాకిస్తాన్ చేసిన మధ్యవర్తి సో కాల్డ్ మీడియేషన్ ఎఫర్ట్స్ అన్ని కూడా ఫ్లాప్ అయినాయి. ఫ్లాప్ అంటే ఆ దేశానికి ఏం లాభం రావాలి, పాకిస్తాన్కి ఏం లాభం లేదు. మళ్ళీ ఈరోజు చైనా అమెరికా ఇద్దరు పూసుకుని తిరిగేస్తున్నారు. ట్రిలియన్స్ ఆఫ్ డాలర్లు ట్రేడ్ చేసేసుకుంటున్నారు. పాకిస్తాన్కి ఎంగిలి మెతులు కూడా వేయట్లేదు. పాకిస్తాన్ పరిస్థితి ఏమైంది? మీడియేషన్ చేసి వాడికి ఏమైనా లాభం వచ్చిందా? దానివల్ల నష్టపోతారు అంతే. ఇన్ఫాక్ట్ నెహ్రూ టైంలో ప్రయత్నం చేశాడు. నెహ్రూ టైంలో కొరియాకి సంబంధించి మధ్యవర్తిత్వం చేసే ప్రయత్నం చేశాడు. అప్పుడు భారతదేశం ట్రై చేసింది. సో నార్త్ కొరియా, సౌత్ కొరియా ఇద్దరు కూడాను వాళ్ళ చర్చల్లో మన జోక్యం తర్వాత ఆ రెండు దేశాలు ఒక విషయంలో మాత్రం ఏకాభిప్రాయం ఉండింది. భారతదేశం అంటే కనుక వాళ్ళకి హేట్రెడ్ అనేది ఒక ఏకాభిప్రాయం. ఇద్దరు కలిసి మనల్ని హేట్ చేశారు. అందుకనే అప్పటి నుంచి దౌత్యపరంగా మనం ఎప్పుడూ ఇంటర్ఫియర్ అవ్వలేదు, మనం వెళ్ళలేదు, దీంట్లో జోక్యం చేసుకోం. కాబట్టి అది మన కంటిన్యూటీ ఆఫ్ పాలసీ కింద మనం చూడాలి. ఇన్ఫాక్ట్ ఒక్కటే మోదీ గారు ఏం చేశారంటే, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు అసలు ఎవరితో ఎంగేజ్మెంట్ ఉండేది కాదు, ఎవరితో మాట్లాడకుండా కూర్చునేవాడు, నన్ను ముట్టకు నామాలు కాకని కూర్చునేవాడు. దానిని ఇప్పుడు ప్రోయాక్టివ్గా ఎంగేజ్మెంట్ ఉంది. ప్రతి దేశంతో మాట్లాడుతున్నారు. రెండు సార్లు మాట్లాడారు. గల్ఫ్ దేశాలతో మాట్లాడారు, అమెరికాతో డొనాల్డ్ ట్రంప్తో మాట్లాడారు, యూరోప్తో మాట్లాడుతున్నారు, రష్యాతో మాట్లాడుతున్నారు, బెంజమిన్ నెతన్యాహుతో మాట్లాడుతున్నారు, పెషెస్కియాతో మాట్లాడుతున్నారు, అందరితో మాట్లాడుతున్నారు. ఎంగేజ్మెంట్ ఉంది మన సైడ్. సో మనం మీడియేషన్ చేయదలుచుకోలేదు. మీడియేషన్ లో ఎక్కడా కూడాను కామన్ గ్రౌండ్ లేదు ఇద్దరికి కూడా. ఇతనిచ్చే 15 పాయింట్ ఫార్ములా వచ్చేసి 100% టోటల్ సరెండర్ అవ్వు నేను చెప్తున్నాడు. ఇరాన్ ఎందుకు ఒప్పుకుంటుంది? ఇరాన్ ఇచ్చే 5 పాయింట్ కూడా అమెరికా ఎందుకు ఒప్పుకుంటుంది? అమెరికాని దాసోహం అని అంటున్నాడు, వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారు? ఇటువంటి పరిస్థితుల్లో మనం వెళ్ళి అక్కడ ఏం సాధిస్తాం? మనం ఈ చర్చలు గతంలో చేసిన ఒమానే దులిపేసుకుంది, పక్క తప్పుకుంది. ఎందుకు వెళ్ళాలి మనం? జయరాం రమేష్ ఏంటంటే కనుక ప్రతి దాంట్లోనూ మోదీని ఏదో తిట్టాలి, ఈ ప్రభుత్వాన్ని తిట్టాలి కాబట్టి ఏదో తిడుతున్నాడు. కానీ వాళ్ళ చరిత్రని, కాంగ్రెస్ చరిత్రని చెప్తుంది. వాళ్ళు ఈ గతంలో ఏమి చేయలేదు. కాబట్టి వాళ్ళు అంటే కాదు, మేము అసలు 26/11 అటాక్ జరిగిన తర్వాత పాకిస్తాన్ ని పూర్తిగా మేము ఐసోలేట్ చేశాము.
సో మీరు చూడండి, మీ హయాంలోకి వచ్చిన తర్వాత చూడండి పాకిస్తాన్ ఎవరో మధ్యవర్తిగా మారుతుంది. దిస్ ఇస్ ద టోన్ మన జయరాం రమేష్ క్యారీ చేస్తుంది. 26/11 తర్వాత పాకిస్తాన్ వాజ్ నాట్ ఐసోలేటెడ్. ఐసోలేషన్ 2014 తర్వాత మొదలైంది. వాళ్ళకు బిలియన్స్ ఆఫ్ డాలర్స్ అమెరికా ఫండ్ చేస్తూ ఉండింది. ఎందుకంటే అప్పుడు ఇంకా అమెరికా ఆఫ్ఘనిస్తాన్ లో ఉంది అది. కాబట్టి ఫ్రంట్ లైన్ అలై ఇన్ వార్ ఆఫ్ టెర్రర్ పాకిస్తాన్ వాజ్ వెరీ మచ్ ఇన్వాల్వ్డ్. దే వర్ నాట్ ఐసోలేటెడ్. వాళ్ళకి విపరీతంగా పైసలు వచ్చాయి. దే వర్ వెరీ ఇంపార్టెంట్ అమెరికన్ ఎఫర్ట్స్ కి, అమెరికన్ ఆఫ్ఘనిస్తాన్ ఎఫర్ట్స్. జో బైడెన్ వచ్చి అక్కడి నుంచి విత్డ్రా అయ్యేంత వరకు కూడా పాకిస్తాన్ వాజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అమెరికా. అప్పుడు మనం ఐసోలేట్ చేసాం. ఈ యొక్క హైఫనేషన్ మనం తీసాం. మనం గతంలో బిల్ క్లింటన్ వచ్చినప్పుడు కానీ, లేదా మనకు జార్జ్ బుష్ భారతదేశానికి వచ్చినప్పుడు కానీ, వాళ్ళందరూ ఏం చేసేవాళ్ళు, భారతదేశంలో 2-3 రోజులు ఉంటే ఒక రోజు కొన్ని గంటలు పాకిస్తాన్కి వెళ్ళేవాళ్ళు. ఈ రెండు దేశాలని బైనరీలో చూసేవాళ్ళు. దాన్ని కట్ చేసింది మనం. ఇన్ఫాక్ట్ మొహమ్మద్ బిన్ సల్మాన్ కూడా మనం ఫోర్స్ చేసాం. పాకిస్తాన్ ఈ రోజు మనం ఐసోలేట్ చేసాం. అంటే ఈ 2014 నుంచి భారతదేశం ఐసోలేషన్ చేసే దిశగా ప్రయత్నాలు జరిగినాయి. టు లార్జ్ ఎక్స్టెంట్ వీఆర్ సక్సెస్ఫుల్. కానీ పాకిస్తాన్ జాగ్రఫీ అటువంటిది, దాన్ని ఎవరు డినై చేయలేరు. కాబట్టి పాకిస్తాన్ ఇగ్నోర్ కూడా ఎవరు చేయలేరు. కాబట్టి పాకిస్తాన్ గతంలో యూపీ హయాంలో, కాంగ్రెస్ హయాంలో ఐసోలేట్ చేయలేకపోయారు. దే ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అమెరికన్ ఎఫర్ట్స్, రైట్? ఇప్పుడు పరిస్థితి ఏంటంటే వాళ్ళని యాక్చువల్గా ఫటఫ్ లో తీసుకెళ్ళలేదు ఈ ప్రభుత్వం. ఫటఫ్ గ్రే లిస్ట్ లో పెట్టింది ఈ ప్రభుత్వం, రైట్? వాళ్ళని ఐసోలేట్ చేయగలిగింది ఈ ప్రభుత్వమే కదా. సో ఈరోజు ఓపెన్ గా పెట్టినప్పుడు వాళ్ళ మిజైల్స్, అమెరికా రీచ్ అయ్యేటువంటి మిజైల్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. ప్లస్ లేటెస్ట్ వాళ్ళ టెర్రరిజం రిపోర్ట్ కూడా వచ్చింది అమెరికాలో. 15 తన్జీమ్లు ఉన్నాయి అక్కడ భారతదేశానికి వ్యతిరేకంగా. ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి? గతంలో వాళ్ళని పూసుకు తిరిగినటువంటి అమెరికా ఈ రోజు అట్లీస్ట్ అఫ్ కోర్స్ డొనాల్డ్ ట్రంప్ కి ఇరాన్ ఎఫర్ట్స్ వల్ల, దానివల్ల పాకిస్తాన్ తో పని ఉంది. కానీ లేకపోతే మొనాయిస్తే కానీ వాళ్ళని కంప్లీట్ గా ఐసోలేట్ చేసింది మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఐసోలేట్ అయ్యారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.